నమస్కారం ఫ్రెండ్స్. భూలోక వైకుంఠమైన తిరుమల గురించి మనకు తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. అసలు సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు వైకుంఠాన్ని వదిలి ఈ శేషాచల కొండలమీదకు ఎందుకు రావాల్సొచ్చింది? ఒక సాధారణ మానవుడు దేవుణ్ణి కాలితో తన్నేంత కోపం ఎందుకొచ్చింది? ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన దేవుడిగా పిలువబడే వెంకటేశ్వరస్వామి తన పెళ్లికోసం కుబేరుడి దగ్గర ఎందుకు అప్పు చేయాల్సొచ్చింది? ఇప్పటికీ ఆ అప్పు తీరుతోందా? అంతేకాకుండా గర్భగుడిలోని విగ్రహానికి నిజంగానే చెమటపడుతోందా? విగ్రహం వెనుక సముద్రపు ఘోష వినిపిస్తోందా? ఈ ఆసక్తికరమైన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు, ఆ పురాణగాథ వెనుక ఉన్న అసలు నిజాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరిదాకా చూడండి. ప్రతి నిమిషం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. తిరుమల క్షేత్రం యొక్క చరిత్ర స్వామివారి రాక కంటే ముందే సృష్టి ఆరంభంలోనే మొదలవుతుంది. ఈ కొండలను మనం సప్తగిరులు అంటే 7 కొండలు అని పిలుస్తాం. ఈ 7 కొండలు శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి మరియు వేంకటాద్రి ఆదిశేషుని 7 పడగలకు ప్రతీకలుగా వర్ణించబడ్డాయి. పురాణాల ప్రకారం ఈ కొండలు భూమిపైకి రావడానికి ఒక ఆసక్తికరమైన సంఘటన కారణమైంది. కృతయుగంలో వాయుదేవుడు అంటే గాలిదేవుడు మరియు ఆదిశేషుడు అంటే విష్ణువు శయనించే సర్పం మధ్య ఎవరు బలవంతులు అనే వాదన తలెత్తింది. ఈ వాదన చిలికి గాలివానలా మారి ఒక పెద్ద పంద్యానికి దారితీసింది. మేరుపర్వతానికి సంతానమైన ఆనందపర్వతాన్ని ఆదిశేషుడు తన 1000 పడగలతో గట్టిగా చుట్టి పట్టుకోవాలి, వాయుదేవుడు తన ప్రచండమైన గాలులతో ఆ పర్వతాన్ని కదిలించి ఎగురగొట్టాలి. ఇదే పందం. యుద్ధం భీకరంగా సాగింది. ఆదిశేషుడు పర్వతాన్ని ఎంత గట్టిగా చుట్టాడంటే గాలికూడా చొరబడలేనంతగా బంధించాడు. వాయువు తన సర్వశక్తులు ఒడ్డి ప్రళయ భీకరమైన గాలులను సృష్టించాడు. ఈ పోరువల్ల లోకలన్నీ తల్లడిల్లిపోయాయి. దేవతలు భయపడి ఇంద్రునితో సహా అక్కడికి చేరుకున్నారు. లోక సంక్షేమం కోసం పందెం ఆపమని, ఆదిశేషుణ్ణి శాంతింపజేయమని కోరారు. దేవతల కోరిక మేరకు ఆదిశేషుడు తన పట్టును కాస్త సడలించాడు. ఆ చిన్న అవకాశాన్ని వాడుకుని వాయువు ఆనందపర్వతాన్ని తన వేగంతో పైకి లేపి సుదూర ప్రాంతానికి విసిరికొట్టాడు. ఆ పర్వతం వచ్చి భూలోకంలోని స్వర్ణముఖీ నది ఒడ్డున పడింది. ఓటమిని అంగీకరించలేని ఆదిశేషుడు బాధపడగా శ్రీమహావిష్ణువు అతనికి అభయమిస్తూ, భవిష్యత్తులో నేను ఈ పర్వతంపైనే అవతరిస్తాను, అప్పుడు ఈ పర్వతం నీ పేరుతో శేషాచలంగా ప్రసిద్ధి చెందుతుంది. నీవు నా పడకగా, ఆసనంగా ఎల్లప్పుడూ నాతోనే ఉంటావు అని వరమిచ్చాడు. ఆనాటి ఆనందపర్వతమే నేటి తిరుమల కొండలు. పురాణాలను పక్కనపెట్టి సైన్స్ పరంగా చూసినా తిరుమల కొండలకు ఒక ప్రత్యేకత ఉంది. ఇవి ప్రీ-క్యాంబ్రియన్ యుగానికి చెందినవి, అంటే సుమారు 500 మిలియన్ సంవత్సరాల నాటివి. భూమిపై జీవం ఏర్పడకముందే ఈ రాళ్లు ఏర్పడ్డాయని భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతారు. తిరుమలలోని శిలాతోరణం అంటే న్యాచురల్ ఆర్చ్ ప్రపంచంలోనే అత్యంత అరుదైన భౌగోళిక నిర్మాణాలలో ఒకటి. ఇది గాలి మరియు నీటి కోత వల్ల సహజంగా ఏర్పడిన వంతెనలాంటి నిర్మాణం. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఈ శిలాతోరణం వయసు స్వామివారి విగ్రహం యొక్క పురాణకాలం దాదాపు సరిపోలుతున్నాయని భక్తులు విశ్వసిస్తారు. ఇది ప్రకృతి మరియు దైవత్వం యొక్క అద్భుత కలయిక. 2. అవతారానికి నాంది. భృగు మహర్షి కోపం మరియు లక్ష్మీదేవి అలిక. శ్రీ వెంకటేశ్వరస్వామి భూమిపైకి రావడానికి ప్రధాన కారణం ఒక యజ్ఞం మరియు దాని పర్యవసానంగా జరిగిన ఒక సంఘటన. ఇది నారదముని చేసిన చిన్న కలహంతో మొదలైంది. ఒకసారి కశ్యప ప్రజాపతి ఆధ్వర్యంలో గంగానది తీరంలో మునులు ఒక గొప్ప యజ్ఞాన్ని తలపెట్టారు. ఆ సమయానికి అక్కడికి వచ్చిన నారదుడు, ఓ మునివర్యులారా, మీరు ఎంతో నిష్ఠతో చేస్తున్న ఈ యజ్ఞఫలాన్ని త్రిమూర్తులలో అంటే బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు లో ఎవరికి సమర్పించదలుచుకున్నారు? వారిలో ఎవరు అత్యంత సాత్విక గుణం కలవారు అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్న మునులను ఆలోచనలో పడవేసింది. త్రిమూర్తులలో ఎవరు శాంతమూర్తి అని తేల్చడానికి మునులందరూ కలిసి భృగు మహర్షిని పరీక్షాధికారిగా నియమించారు. భృగువు జ్ఞాని మాత్రమే కాదు, కాస్త కోపిష్టికూడా, అహంకారం ఉన్నవాడు. మొదట భృగు మహర్షి సత్యలోకం అంటే బ్రహ్మలోకానికి వెళ్లాడు. అక్కడ బ్రహ్మదేవుడు సరస్వతీదేవి వీణగానంలో మునిగి ఉండి వచ్చిన అతిథిని గమనించలేదు. తనను, ఒక బ్రహ్మర్షిని,
కనీసం పలకరించలేదని భృగువుకు కోపం వచ్చింది. సృష్టికర్తన్న అహంకారంతో నన్ను అవమానించావు, కాబట్టి భూలోకంలో నీకు ఎవరూ ఆలయాలు కట్టి పూజించరు అని బ్రహ్మను శపించాడు. తరువాత కైలాసానికి వెళ్లాడు. అక్కడ శివుడు పార్వతీదేవితో ఏకాంతంలో ఉన్నాడు. భృగువు రాకను గమనించడం సరికాగదా, పార్వతీదేవితో నృత్యం చేస్తూ ఆనందంగా గడుపుతున్నాడు. ఇది చూసిన భృగువు మరింత ఆగ్రహించి, తామసగుణంతో ప్రవర్తిస్తున్నావు కాబట్టి నిన్ను లింగరూపంలోనే, అంటే ఆకారం లేకుండా పూజిస్తాను అని శపించాడు. శివుడు ఆగ్రహించి త్రిశూలం ఎత్తగా పార్వతి వారించింది. చివరిగా భృగుమహర్షి వైకుంఠానికి చేరుకున్నాడు. అక్కడ దృశ్యం చూసి అతను ఆశ్చర్యపోయాడు. శ్రీమహావిష్ణువు ఆదిశేషుని పాన్పుపై పవళించి నిద్రిస్తున్నాడు. లక్ష్మీదేవి ఆయన పాదాలను సేవిస్తోంది. బ్రహ్మ, శివుడు దగ్గర జరిగిన అవమానాలతో రగిలిపోతున్న భృగువు విష్ణువు కూడా తనను చూసి లేవలేదని భావించి విపరీతమైన కోపంతో విష్ణువు వక్షస్థలంపై తన కాలుతో బలంగా తన్నాడు. విష్ణువు వక్షస్థలం సాక్షాత్తూ లక్ష్మీదేవి నివాసస్థలం. అక్కడ తన్నడమంటే లక్ష్మీదేవిని అవమానించడమే. అందరూ విష్ణువు కోపగిస్తాడు అనుకున్నారు. కాని విష్ణువు చిరునవ్వుతో లేచి భృగువును సాదరంగా ఆహ్వానించాడు. ఓ మహర్షి, కఠినమైన నా వక్షస్థలం తగిలి మీ మృదువైన పాదాలకు నొప్పి కలిగింది కదా, నన్ను క్షమించండి అంటూ భృగువు పాదాలను తన ఒడిలోకి తీసుకుని మెల్లగా ఒత్తడం ప్రారంభించాడు. ఆ స్పర్శలో భక్తి, ప్రేమ ఉన్నాయి. అయితే అదే సమయంలో విష్ణువు ఒక చమత్కారం చేశాడు. భృగువు అహంకారానికి మూలమైన జ్ఞాననేత్రం అంటే ఒక కన్ను అతని అరికాలిలో ఉండేది. పాదాలను ఒత్తుతున్న వంకతో విష్ణువు ఆ కన్నును చిదిమేశాడు. వెంటనే భృగువుకు జ్ఞానోదయమైంది. తన అహంకారాన్ని తొలగించిన విష్ణువు గొప్పతనాన్ని గుర్తించి ఆయనే యజ్ఞఫలానికి అర్హుడని ప్రకటించి వెళ్ళిపోయాడు. విష్ణువు చర్య భృగువును మార్చింది కాని లక్ష్మీదేవి మనస్సును గాయపరిచింది. నా నివాసస్థానమైన మీ హృదయాన్ని ఒక మానవుడు తన్నితే అతన్ని శిక్షించాల్సింది పోయి సపర్యలు చేస్తారా? ఇది నాకు జరిగిన అవమానం. ఇక నేను వైకుంఠంలో ఉండను అని అలిగి భూలోకానికి వెళ్ళిపోయింది. ఆమె కోల్హాపూర్ అంటే ప్రస్తుత మహారాష్ట్రలో కొల్హాపురంలో తపస్సు చేయడం ప్రారంభించింది. లక్ష్మిలేని వైకుంఠం విష్ణువుకు బోసిపోయింది. ఆమె వియోగం భరించలేక విష్ణువు కూడా వైకుంఠాన్ని విడిచి భూలోకానికి పయనమయ్యాడు. శ్రీనివాసుడు భూలోకంలో లక్ష్మీదేవిని వెదుకుతూ అనేక క్షేత్రాలు తిరిగాడు. చివరికి శేషాచల అడవులకు చేరుకున్నాడు. మనశ్శాంతి కోసం ఒక పుట్టలో తలదాచుకున్నాడు. ఆహారం, నీరు లేకుండా దీర్ఘకాలం తపస్సులో మునిగిపోయాడు. ఆహారం లేక చిక్కిపోతున్న స్వామిని చూసి బ్రహ్మ, శివుడు చలించారు. స్వామికి సేవ చేయడానికి వారొక ఉపాయం ఆలోచించారు. బ్రహ్మ ఒక ఆవుగా, శివుడు ఒక దూడగా మారారు. లక్ష్మీదేవి ఒక గొల్లభామ వేషంలో ఆ ఆవు దూడలను అప్పటి ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న చోళరాజుకు విక్రమించింది. ఆ ఆవు ప్రతిరోజూ మేతకోసం అడవికి వెళ్లేది. కాని అది గడ్డి మేయకుండా నేరుగా స్వామి ఉన్న పుట్ట దగ్గరికి వెళ్లి తన పొదుగు నుండి పాలను ధారగా పుట్టలోకి కార్చి స్వామి ఆకలి తీర్చేది. రాజభవనంలో ఆవు పాలివ్వకపోవడాన్ని గమనించిన రాణి గొల్లవాణ్ణి మందలించింది. ఆవు పాలు ఎందుకివ్వడం లేదు? నువ్వు దొంగతనంగా తాగేస్తున్నావా అని నిలదీసింది. నిజం తెలుసుకోవడానికి గొల్లవాడు మరుసటి రోజు ఆవును రహస్యంగా వెంబడించాడు. అడవిలో ఆవు పుట్టలో పాలు కార్చడాన్ని చూసి అతనికి విపరీతమైన కోపం వచ్చింది. రాజుగారి ఆవుపాలను పుట్టలో పోస్తావా అని ఆవేశంతో తన చేతిలోని గొడ్డలిని ఆవుపైకి విసిరాడు. తనకు పాలిచ్చి సాకుతున్న ఆవుకు దెబ్బ తగలకూడదని పుట్టలో ఉన్న శ్రీనివాసుడు లేచి అడ్డుపడ్డాడు. ఆ గొడ్డలి దెబ్బ నేరుగా శ్రీనివాసుని తలకు తగిలింది. రక్తం ధారగా కారింది. సాక్షాత్తు దేవుడి రక్తాన్ని చూడగానే గొల్లవాడు భయంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. రక్తం కారుతున్న గాయంతో స్వామి బాధపడుతుండగా ఆవు అరుచుకుంటూ రాజు దగ్గరికి వెళ్ళింది. రాజు ఆవును అనుసరించి వచ్చి రక్తమోడుతున్న స్వామిని, చనిపోయిన గొల్లవాణ్ణి చూశాడు. స్వామి ఆ రాజును శపించాడు. నీ సేవకుడి చేసిన తప్పుకు బాధ్యత నీదే. నువ్వు పిశాచివై తిరుగుదవుగాక అని శపించాడు. రాజు ప్రాధేయపడగా, భవిష్యత్తులో ఆకాశరాజు కూతురు పద్మావతితో నా వివాహం జరిగినప్పుడు ఆకాశరాజు నాకు కిరీటం బహుకరిస్తాడు. ఆ కిరీటం నా తలకు తగలగానే నా గాయం మానుతుంది, నా శాపం తొలగిపోతుంది అని విముక్తి చెప్పాడు. గాయపడిన శ్రీనివాసునికి వైద్యం చేయడానికి బృహస్పతి ఒక మందును సూచించాడు. ఆ మందును వెదుకుతూ స్వామి వరాహక్షేత్రానికి, అంటే ప్రస్తుతం తిరుమలకు చేరుకున్నాడు. అక్కడ వరాహస్వామి
అంటే విష్ణువు యొక్క 3వ అవతారం, అప్పటికే క్షేత్రపాలకుడిగా ఉన్నాడు. శ్రీనివాసుడు వరాహస్వామిని నివాసానికి స్థలమడిగాడు. దానికి బదులుగా, నా దర్శనం తర్వాతే భక్తులు నన్ను దర్శించుకోవాలి, మొదటి నైవేద్యం నాకే జరగాలి అనే షరతుపై వరాహస్వామి స్థలమిచ్చాడు. అందుకే ఇప్పుడు కూడా తిరుమలలో మొదట వరాహస్వామి దర్శనం చేసుకోవడం ఆచారం. ఆ సమయంలోనే శ్రీకృష్ణుని పెంపుడు తల్లి యశోద ఈ జన్మలో వకులదేవిగా పుట్టి అక్కడ ఆశ్రమంలో నివసిస్తోంది. ద్వాపరయుగంలో కృష్ణుని పెళ్లిళ్లను రుక్మిణి, సత్యభామ ను కళ్లారా చూసే అదృష్టం యశోదకు కలగలేదు. ఆ కోరిక తీరుస్తానని కృష్ణుడు అప్పట్లో మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారమే ఇప్పుడు వకులదేవి శ్రీనివాసుణ్ణి చేరదీసింది. స్వామి ఆమెను అమ్మా అని పిలిచాడు. ఆమె స్వామి గాయానికి మందురాసి తల్లిలా సేవ చేసింది. అలా శ్రీనివాసుడు వకులదేవి ఆశ్రమంలో ఒక సాధారణ మానవుడిలా జీవించడం ప్రారంభించాడు. ఒకరోజు శ్రీనివాసుడు అడవికి వేటకు వెళ్లాడు. ఒక మదపుటేనుగును తరుముకుంటూ వెళ్లి ఒక అందమైన ఉద్యానవనంలోకి ప్రవేశించాడు. అది ఆకాశరాజు యొక్క ఉద్యానవనం. అక్కడ పద్మావతీదేవి తన చెలిక్కత్తలతో ఆడుకుంటోంది. శ్రీనివాసుడు పద్మావతిని చూడగానే ఆమె సౌందర్యానికి ముగ్ధుడయ్యాడు. పద్మావతి కూడా ఆ అపరూప సౌందర్య రాశిని చూసి మనసు పారేసుకుంది. కాని అక్కడ ఉన్న చెలిక్కత్తలు శ్రీనివాసుణ్ణి అపరిచితుడిగా భావించి రాళ్లతో కొట్టి తరిమేశారు. అవమానం మరియు ప్రేమభావంతో శ్రీనివాసుడు వెనుదిరిగాడు. ఇంటికి వచ్చిన తర్వాత అన్నం, నీళ్లు మానేసి మంచం పట్టి కేవలం పద్మావతి ధ్యాసలోనే ఉండిపోయాడు. కొడుకు బాధను చూడలేక వకులదేవి కారణమడిగింది. శ్రీనివాసుడు పద్మావతిపై తన ప్రేమను వివరించి పెళ్లి సంబంధం మాట్లాడమని తల్లినాడు. అసలు పద్మావతి ఎవరు? దీని వెనుక రామాయణ కాలం నాటి కథ ఉంది. త్రేతాయుగంలో రావణుడు సీతను అపహరించడానికి వచ్చినప్పుడు అగ్నిదేవుడు అసలైన సీతను తన దగ్గర దాచుకుని వేదవతి అనే ఒక పవిత్రమైన స్త్రీని సీత రూపంలో పంపాడు, మాయాసీత. రావణవధ తర్వాత అగ్నిపరీక్ష సమయంలో వేదవతి బయటకు వచ్చింది. రాముడు ఆమె త్యాగాన్ని గుర్తించి, ఈ జన్మలో నేను ఏకపత్నీ వ్రతుడను, వచ్చే జన్మలో అంటే కలియుగంలో నిన్ను వివాహం చేసుకుంటాను అని మాటిచ్చాడు. ఆ వేదవతే ఇప్పుడు ఆకాశరాజు కుమార్తె పద్మావతిగా పుట్టింది. ఆమె పద్మ సరోవరంలో ఒక బంగారు పద్మం అంటే తామర పువ్వులో దొరికినందున ఆమెకు పద్మావతి అని పేరు పెట్టారు. ఎరుకలసాని జోస్యం. వకుళాదేవి ఆకాశరాజు అంతఃపురానికి పెళ్లి సంబంధం కోసం వెళ్ళింది. అదే సమయంలో శ్రీనివాసుడు తన పని సులువు చేయడానికి ఒక మాయోపాయం పన్నాడు. ఆయన ఒక ఎరుకలసాని అంటే సోది చెప్పే గిరిజన స్త్రీ వేషం ధరించాడు. చేతిలో బుట్ట, చంకలో పిల్లవాడు రుద్రుడు, చేతిలో కర్రతో అంతఃపుర వీధుల్లో సోది చెబుతాం సోది అంటూ తిరిగాడు. పద్మావతి తల్లి అయిన ధరణీదేవి సోది చెప్పించుకోవడానికి ఆమెను పిలిచింది. ఎరుకలసాని వేషంలో ఉన్న శ్రీనివాసుడు పద్మావతి చెయ్యి చూసి, అమ్మగారు, మీ అమ్మాయికి నారాయణపురంలో ఉన్న వకుళాదేవి కొడుకు శ్రీనివాసునిపై మనసు పడింది. ఆయన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. మీ అమ్మాయిని ఆయనకే ఇచ్చి పెళ్లి చెయ్యండి, లోక కళ్యాణమవుతుంది అని చెప్పాడు. ఈలోగా వకుళాదేవి కూడా అక్కడికి వచ్చి పెళ్లి ప్రస్తావన తెచ్చింది. సాక్షాత్తు దైవమే తమ అల్లుడిగా వస్తున్నాడని తెలుసుకున్న ఆకాశరాజు దంపతులు ఆనందంతో అంగీకరించారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహం. వివాహానికి ముహూర్తం నిశ్చయమైంది. వైశాఖ శుద్ధ దశమినాడు ముహూర్తం. కాని ఒక సమస్య వచ్చింది. ఆకాశరాజు చక్రవర్తి. ఆయన కూతురి పెళ్లి అంటే ఆ రేంజ్ వేరుగా ఉంటుంది. కాని శ్రీనివాసుడు అప్పటికి కేవలం ఒక పేద ఆశ్రమవాసి. తన స్థాయిని, వైభవాన్ని నిరూపించుకోవడానికి భారీగా ధనం కావాలి. లక్ష్మీదేవి అప్పటికింకా కోల్హాపూర్లోనే ఉంది. అంటే ఆమె ఇంకా రాలేదు. కాబట్టి శ్రీనివాసుని దగ్గర చిల్లిగవ్వ లేదు. అప్పుడు శ్రీనివాసుడు ధనానికి అధిపతి అయిన కుబేరుణ్ణి పిలిపించాడు. పెళ్లి ఖర్చుల కోసం అప్పు అడిగాడు. కుబేరుడు వ్యాపారస్తుడు కదా, దేవుడైనా సరే లెక్క లెక్కే అన్నాడు. చర్చల తర్వాత ఒక ఒప్పందం కుదిరింది. అప్పు మొత్తం 1,14,00,000 బంగారు రామముద్ర నాణాలు. పురాణాల ప్రకారం ఇది చాలా ఎక్కువ. కాని కుబేరుడు ఒక షరతు పెట్టాడు. కలియుగం ముగిసే వరకు శ్రీనివాసుడు కేవలం వడ్డీని మాత్రమే చెల్లిస్తాడు. అసలు కలియుగ చివరిలో ఇస్తాడు. సాక్షులుగా బ్రహ్మదేవుడు, శివుడు మరియు అశ్వత్థవృక్షం అంటే రావి చెట్టు ఉన్నారు.
అసలు ఇంత అప్పు ఎవరు తీరుస్తారు? భూలోకంలో ఉన్న తన భక్తులు ఇచ్చే కానుకల ద్వారా ఈ వడ్డీని తీరుస్తానని శ్రీనివాసుడు మాటిచ్చాడు. అందుకే నేటికీ భక్తులు హుండీలో వేసే డబ్బు కుబేరుని వడ్డీ కట్టడానికి వెళుతుందని ఒక నమ్మకం. నిజానికి దీని అంతరార్థం వేరు. మన పాపాలను, కర్మలను ధనరూపంలో త్యాగం చేసి స్వామి రుణం తీర్చుకోవడం. కుబేరుడిచ్చిన ధనంతో విశ్వకర్మ అంటే దేవతాశిల్పి అద్భుతమైన మండపాలను నిర్మించాడు. బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, సకల దేవతలు, మునులు పెళ్లికి తరలివచ్చారు. నారాయణవరంలో పెళ్లి వైభవంగా జరిగింది. ఆకాశరాజు శ్రీనివాసునికి వజ్రవైఢూర్యాలు పొదిగిన కిరీటాన్ని బహుమరించి తలపాగా పెట్టాడు. ఆ కిరీటం బరువుకి స్వామి తలమీద ఉన్న పాత గాయం అంటే గొల్లవాడి గొడ్డలి దెబ్బ నొక్కినట్లై శాపం పూర్తిగా తొలగిపోయింది. మంగళవాయిద్యాల నడుమ శ్రీనివాసుడు పద్మావతి మెడలో 3 ముళ్ళు వేశాడు. ఈ కళ్యాణం చూసిన వారికి పునర్జన్మ ఉండదని ప్రతీతి. వివాహం తర్వాత ఆకాశవాణి ద్వారా విషయం తెలుసుకున్న లక్ష్మీదేవి కోల్హాపూర్ నుండి కోపంతో వచ్చింది. శ్రీనివాసుడు ఆమెను శాంతింపజేసి పద్మావతి అంటే ఎవరో కాదు, నీ అంశే అని గుర్తుచేశాడు. ఇద్దరూ ఒక్కటే అని చెప్పాడు. లక్ష్మీదేవి శాంతించి స్వామి వక్షస్థలంపై అంటే ఎడమవైపు చేరింది. పద్మావతిదేవి అలమేలుమంగాపురంలో అంటే తిరుచానూరులో వెలిసింది. స్వామి తిరుమల కొండపై స్వయంభువుగా శిలారూపంలో నిలిచిపోయాడు. చరిత్రపుటల్లో తిరుమల రాజుల నుండి రాజ్యాల వరకు, పురాణకాలం నుండి చారిత్రక కాలానికి వస్తే తిరుమల ఆలయానికి వేల సంవత్సరాల లిఖిత చరిత్ర ఉంది. శాసనాలు మనకు ఎంతో సమాచారాన్ని ఇస్తాయి. క్రీస్తుశకం 9వ శతాబ్దంలో పల్లవరాణి సామవై అంటే సమవై తిరుమల చరిత్రలో ఒక మైలురాయి. క్రీస్తుశకం 966లో ఆమె స్వామివారికి వెండితో చేసిన భోగ శ్రీనివాసుని విగ్రహాన్ని బహుమరించిందని శాసనాలు చెబుతున్నాయి. ఇప్పటికీ రాత్రిపూట ఏకాంత సేవలో ఈ వెండి విగ్రహాన్నే ఉయ్యాలలో పడుకోబెడతారు. ఆమె ఆలయానికి భూములు రాసిచ్చి నిత్య నైవేద్యాలకు ఏర్పాట్లు చేసింది. తర్వాత చోళరాజులు ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ప్రథమ రాజరాజ చోళుడు, కులోత్తుంగ చోళుడు ఆలయ ప్రాకారాలను నిర్మించారు. ఆలయ గోడలమీద ఉన్న తమిళ శాసనాలు ఈ విషయాలను ధృవీకరిస్తాయి. పాండ్యరాజులు గోపురాలకు బంగారు పూత పూయించారు. క్రీస్తుశకం 1250 ప్రాంతంలో. తిరుమల చరిత్రలో అత్యంత వైభవోపేతమైన కాలం విజయనగర సామ్రాజ్యం. శ్రీకృష్ణదేవరాయలు తిరుమల స్వామికి పరమభక్తుడు. ఆయన జీవితకాలంలో 7 సార్లు తిరుమలను దర్శించుకున్నాడు. ప్రతి దండయాత్రకు వెళ్లే ముందు స్వామిని దర్శించుకోవడం, గెలిచిన తర్వాత వచ్చి కానుకలు ఇవ్వడం ఆయన ఆచారం. క్రీస్తుశకం 1517 కృష్ణదేవరాయలు ఆలయ గర్భగుడి పైన ఉన్న విమానానికి అంటే ఆనంద నిలయానికి 30,000 వరహాల బంగారంతో పూత పూయించాడు. ఆయన పేరుతో తన 2 భార్యల అంటే చిన్నాదేవి, తిరుమలాదేవి పేర్లతో నిలువెత్తు రాగి విగ్రహాలను ప్రతిష్ఠించాడు. ఇవి ఇప్పటికీ ఆలయ ముఖద్వారం లోపల కుడివైపున మనం చూడవచ్చు. ఆయన నవరత్నాలతో పొదిగిన కంఠభారణాలు, కిరీటాలు, 25 వెండి పళ్ళాలు, బంగారు పాత్రలు ఇచ్చాడు. ఆయన ఇచ్చిన కటారి అంటే కత్తి ఇప్పటికీ స్వామివారి ఆభరణాల్లో ఉంది. విజయనగర పతనం తర్వాత గోల్కొండ నవాబులు, తర్వాత ఆర్కాట్ నవాబులు, మరాఠా నాయకుడు రాఘోజీ భోంస్లే నిత్య పూజా విధానాన్ని క్రమబద్ధీకరించాడు. ఆలయ నిర్వహణ చూశారు. బ్రిటిష్వారి కాలంలో మహంతులు అంటే హతిరాంజీ మఠ్ ఆలయ బాధ్యతలు స్వీకరించారు. 1932లో తిరుమల తిరుపతి దేవస్థానం చట్టం ద్వారా ప్రభుత్వం ఆలయాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. తిరుమల చరిత్రలో భక్తుల కథలు కోకొల్లలు. అందులో అనంతాల్వార్ కథ చాలా ప్రత్యేకం. రామానుజాచార్యులు వైష్ణవమత గురువు తిరుమలకు వచ్చి పూజా విధానాలను సరిచేశారు. ఆయన శిష్యుడైన అనంతాల్వారును పిలిచి, స్వామివారి అలంకరణ కోసం రోజూ పూలు కావాలి, ఇక్కడొక నందనవనాన్ని పెంచుతావా అని అడిగాడు. గురువు ఆజ్ఞ మేరకు అనంతాల్వార్ తన గర్భవతి అయిన భార్యతో సహా తిరుమల కొండపైకి వచ్చి తోటపని మొదలుపెట్టాడు. తోటకోసం ఒక బావిని తవ్వాలి. అనంతాల్వార్ మట్టి తవ్వి బుట్టలో పోస్తే నిండు గర్భిణి అయిన ఆయన భార్య ఆ మట్టిని మోసి దూరంగా పోసేది. ఇది చూసి తట్టుకోలేక శ్రీనివాసుడు ఒక చిన్న బాలుడి రూపంలో వచ్చి, తాతా, నేను మట్టి మోస్తాను, అవ్వ కష్టపడుతోంది కదా అని అడిగాడు. కాని అనంతాల్వార్, ఇది స్వామి సేవ,
మేం మాత్రమే చేయాలి అని నిరాకరించాడు. బాలుడు వినకుండా అనంతాల్వార్ భార్యకు సహాయం చేయడం మొదలుపెట్టాడు. ఇది గమనించిన అనంతాల్వార్కి కోపం వచ్చింది. చేతిలో ఉన్న ఇనుప గడ్డపారను విసిరి ఆ బాలుడిని కొట్టాడు. ఆ దెబ్బ బాలుడి గడ్డానికి తగిలి రక్తం కారింది. బాలుడు పారిపోయి ఆలయంలోకి వెళ్లి మాయమయ్యాడు. రాత్రి అనంతాల్వార్ అర్చకులతో కలిసి గర్భగుడిలోకి వెళ్లి చూడగా స్వామివారి విగ్రహం గడ్డన్నుండి రక్తం కారుతోంది. తన గడ్డపారతో కొట్టింది సాక్షాత్తూ స్వామినే అని గ్రహించిన అనంతాల్వార్ పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. గాయాన్ని మాన్పడానికి గడ్డంపై పచ్చకర్పూరం అద్దాడు. ఈ సంఘటనకు గుర్తుగా ఇప్పటికీ స్వామివారి గడ్డంపై పచ్చకర్పూరం చుక్క పెడతారు. అలాగే అనంతాల్వార్ విసిరిన ఆ గడ్డపారను ఇప్పటికీ ఆలయ మహాద్వారం లోపల కుడివైపు గోడకు వేలాడదీసి ఉంచారు. భక్తులు లోపలికి వెళ్లేటప్పుడు దీనిని గమనించవచ్చు. తిరుమల ఆలయ రహస్యాలు, సైన్స్కు అందని అద్భుతాలు. తిరుమల ఆలయం చుట్టూ అనేక రహస్యాలు, నమ్మకాలు ఉన్నాయి. ఇవి శతాబ్దాలుగా భక్తులను ఆకర్షిస్తున్నాయి. నిజమైన జుట్టు. స్వామివారి విగ్రహానికి ఉన్న జుట్టు కృత్రిమమైనది కాడని, అది నిజమైన జుట్టు అని నమ్ముతారు. అది ఎప్పుడూ చిక్కుపడదట, చాలా మృదువుగా ఉంటుందట. దీని వెనుక నీలాదేవి కథ ఉంది. స్వామికి గొడ్డలి దెబ్బ తగిలినప్పుడు జుట్టు ఊడిపోతే నీలాదేవి అనే గంధర్వ స్త్రీ తన జుట్టును కత్తిరించి ఇచ్చిందట. అందుకే భక్తులు తమ జుట్టును, తలనీలాలను స్వామికి ఇస్తారు. నా అందాన్ని నీకిస్తున్నాను, నా అహంకారాన్ని తీసేసుకో అనేది దీని భావం. చెమట బిందువులు. గర్భాలయం లోపల రాతిగోడల మధ్య చాలా చల్లగా ఉంటుంది. పైగా స్వామి విగ్రహం శిల, రాయి. కాని స్వామివారికి ఉదయం అభిషేకం చేసిన తర్వాత పట్టువస్త్రంతో తుడిచేటప్పుడు విగ్రహంపై సన్నని నీటి బిందువులు, చెమట ఏర్పడతాయని ప్రధాన అర్చకులు అనేక సందర్భాల్లో చెప్పారు. స్వామివారి శరీర ఉష్ణోగ్రత కూడా మనిషికి ఉన్నట్లే 110 డిగ్రీల ఫారెన్హీట్ ఉంటుందట. సముద్రపు ఘోష. గర్భగుడిలో నిశ్శబ్దం ఉన్నప్పుడు స్వామివారి విగ్రహం వెనుక పెవిపెట్టి వింటే సముద్రపు అలల శబ్దం, ఓషన్ వేవ్స్ సౌండ్ వినిపిస్తుందని చెబుతారు. విగ్రహం వెనుకవైపు ఎప్పుడూ తేమగా, డాంప్నెస్ ఉంటుందట. ఎంత తుడిచినా ఆ తేమ పోదట. పచ్చకర్పూరం మహిమ. సాధారణంగా పచ్చకర్పూరం, గ్రీన్ క్యాంఫర్, ఒక రకమైన రసాయనం. దీన్ని ఏదైనా సాధారణ రాయికి, గ్రానైట్, రోజూ పూస్తే ఆ రాయి రసాయన చర్య వల్ల కొన్నాళ్లకు బీటలు వారి పగిలిపోతుంది. కాని వేల సంవత్సరాలుగా స్వామివారికి నిత్యం పచ్చకర్పూరం నామం పెడుతున్నా ఆ విగ్రహానికి చిన్న గీత కూడా పడలేదు. ఇది ఏ రకమైన శిల అనేది ఇప్పటికీ భూగర్భ శాస్త్రవేత్తలకు అంతుచిక్కని ప్రశ్న. దీపాలు. గర్భగుడిలో స్వామివారి ముందు వెలిగే దీపాలు, అఖండ జ్యోతి, ఎప్పుడు వెలిగించారో, ఎవరు వెలిగించారో రికార్డుల్లో లేదు. అవి గాలిచోరని గర్భగుడిలో కూడా నిశ్చలంగా వేల ఏళ్లుగా ఆరిపోకుండా వెలుగుతూనే ఉన్నాయి. చూశారుగదా ఫ్రెండ్స్, ఇది మన కలియుగ వైకుంఠ దైవం, ఆ ఏడుకొండలవాడి దివ్యచరిత్ర. యుగాలు మారినా, తరాలు మారినా తరగనిది ఆ స్వామిమీద భక్తులకున్న నమ్మకం ఒక్కటే. ఆ వెంకటేశ్వరుడు కేవలం రాతి విగ్రహం కాదు, కోట్లాది మంది గుండెల్లో కొట్టుకునే ఒక ఆశ, ఒక నమ్మకం. కష్టాల్లో ఉన్నప్పుడు గోవిందా అని ఒక్కసారి పిలిస్తే చాలు, నేనున్నానంటూ అభయమిచ్చే ఆపదముక్కులవాడు ఆయన. ఈ వీడియో చూశాక స్వామివారిని ఒక్కసారైనా దర్శించుకోవాలని అనిపిస్తోంది కదూ? మీరు ఎప్పుడైనా తిరుమల వెళ్లారా? అక్కడ మీకు ఎదురైన అనుభవాలను లేదా స్వామివారి మహిమలను కింద కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన ఆధ్యాత్మిక కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వేజనా సుఖినో భవంతు. ఓం నమో వెంకటేశాయ.